ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు 3, 4 పార్టీలు అంటున్నారు. 3, 4 పార్టీలలో ఎక్కడ మనకు పోటీ లేదు. ఇక్కడ కేవలం నవీన్ అన్న కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఎట్లా అంటే నవీన్ అన్న చేసిన కార్యక్రమాలు, అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు చూసి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం చేస్తున్నారని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ ఎవరైతే నాయకులు ఉన్నారో కాంగ్రెస్ బాకీ కార్డ్ అని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ముందుగా మనము వాళ్ళ బాకీ కార్డ్ గురించి అడిగినామనుకోండి, ఓకే. ముందు వాళ్ళు దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. హ్మ్. చేసిర్రా? లేదు. తర్వాత రైతు బంధు అన్నారు. రైతు బంధులో కూడా అది కేవలం వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ నాయకులకే ఇచ్చిర్రు గానీ పేద ప్రజలకు జెన్యూన్‌గా ఇవ్వలేదు. దళిత బంధు ఇస్తామన్నారు. దళిత బంధులో కూడా మళ్ళా అది పర్సెంటేజ్ లీడర్లు, క్యాడర్లు ఏం చేసిర్రంటే ఎవరికైతే దళిత బంధు ఇస్తామన్నారో అది వాళ్ళ లీడర్ల, క్యాడర్లకి పర్సెంటేజ్ వైస్ ఇచ్చుకున్నారు తప్ప నిజమైన పేద ప్రజలకు ఎవరికీ ఇవ్వలేదు. అట్లా చాలా స్కీమ్స్ చూసుకున్నట్టే వాళ్ళు చాలా దగ్గర వాళ్ళు మనకు బాకీ ఉన్నారు గానీ, మన కాంగ్రెస్ గురించి వాళ్ళు మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. ఇప్పుడు మనము ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది. 6 గ్యారంటీలు ఇచ్చి అలా అమలు చేస్తుంది కాబట్టి వాళ్ళు జీర్ణించుకోలేక ఈ మాటలు మాట్లాడుతుర్రు గానీ, ఎక్కడ గూడా వాళ్ళు మనకు పోటీ ఉండరు. ఓకే. ఏమంటారు ఈరోజు ఇదే నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి చేసి ఓడిపోవడం జరిగింది. ఇండిపెండెంట్‌గా ఓడిపోవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. అంటే కాంగ్రెస్ అధికారాన్ని చూసి నవీన్ యాదవ్ కోటేయబోతా ఉన్నారా? లేదా తన వ్యక్తిత్వాన్ని కోటేయబోతా ఉన్నారా? ఇక్కడ 2 ఉన్నాయి. మొట్టమొదటగా మనము ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు అన్నీ సన్న బియ్యం కానీ ఇచ్చేస్తుంది. మీకు 500కి సిలిండర్లు ఇస్తుంది. మీకు మహిళలకు ఫ్రీ బస్సులే ఇస్తుంది. సో, ఇట్లా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి అభివృద్ధి పనులు చేస్తుంది. అదేవిధంగా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీకి ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే 10 సంవత్సరాల నుంచి కుంటుపడిన అభివృద్ధి పనులు మనకు ఇమ్మీడియేట్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఇమ్మీడియేట్‌గా రోడ్లు ఎయడం జరిగింది. తర్వాత డ్రైనేజ్ కనెక్షన్ సిస్టమ్ చేంజ్ చేయడం జరిగింది. లైట్స్ గానివ్వండి, ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేస్తూనే ఉంది. కమ్యూనిటీ హాల్‌కి పనులు చేస్తూనే ఉంది. అదే విధంగా ఇక్కడ క్యాండిడేట్ పరంగా చూసుకున్నట్లయితే నవీన్ యాదవ్ అన్న గారు ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా సోషల్ సర్వీస్ చేస్తూ ప్రజల మన్ననను పొందినటువంటి వ్యక్తి. హ్మ్. ఆ విధంగా ఇటు ప్రజలతో నవీన్ అన్నకు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి 2 విధాలుగా మన ఫేవరిజంగా అంత ఉండి మంచి వ్యక్తికి ఈరోజు ఎందుకు వచ్చింది గుర్తింపు? జనరల్ ఎలక్షన్‌లో ఎందుకు ఇయ్యలేదు టికెట్? అంటే ఇప్పుడు నవీన్ అన్న కూడా ముందుగా వేరే పార్టీలో ఉండే. ఓకే. ఎంఐఎం తర్వాత ఒక 2 ఇయర్స్ బ్యాక్ కాంగ్రెస్ పార్టీలో చేరిండు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాడు. ఆ విధంగా పార్టీ గుర్తించి ఆ వ్యక్తిని టికెట్ ఇవ్వడం జరిగింది. సో, మీరు ఇంత మంచి వ్యక్తి అని చెప్తున్నటువంటి నవీన్ యాదవ్‌ను రౌడీ షీటర్లు వాళ్ళ ర్యాలీ కూర్చున్నంత కూడా రౌడీలు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు చెప్తా ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారన్న? ఇప్పుడు నేనిప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు అపోజిషన్ పని ఏంది? వాళ్ళు పద్దాక బురద జల్లే పని చేస్తారు. మీకు ఇంతకుముందే చెప్పిన. నవీన్ అన్న మంచి స్వభావి గల వ్యక్తి. ఆళ్ళు ఏదో పేద ప్రజలు ఏదైనా ఇబ్బందుంది, కష్టముందంటే వచ్చి ఆయన వాళ్ళకి హెల్ప్ చేసే హెల్పింగ్ నేచరు. ఎన్నో సోషల్ సర్వీస్ చేసినటువంటి వ్యక్తి. సరే ఒకవేళ మీరు అన్నట్టు ఒకవేళ వాళ్ళ ర్యాలీలకు రౌడీలు, గుండాలు వచ్చిరనుకోండి. ఇప్పుడు మహిళలొచ్చిర్రు. వాళ్ళు రౌడీలా? స్టూడెంట్స్ వచ్చిర్రు. వాళ్ళు రౌడీలా? తర్వాత కళాకారులు వచ్చిర్రు. వాళ్ళు రౌడీలా? అట్లా చూసుకున్నట్టయితే చాలా మంది వృద్ధులొచ్చిర్రు. వాళ్ళు రౌడీలా? అంటే స్వచ్ఛందంగా ఎంతో మంది వచ్చి నవీన్ అన్నకు సపోర్ట్ చేస్తూ అక్కడ వచ్చినటువంటి వ్యక్తులైతే, వీళ్ళు రౌడీలని వాళ్ళు ఎట్లా గుర్తిస్తారు? మీరు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్‌లోనే చాలా మంది రౌడీలున్నారు. వాళ్ళే రౌడీయిజం తోటి వాళ్ళు ఏమంటారు మొత్తము ఇక్కడ ఉన్న లోకల్ ప్రజలని పీడించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం గాని, నవీన్ అన్న దగ్గర ఎవ్వరు రౌడీలు లేరు. నవీన్ అన్న దగ్గర సేవ చేసే గుణమున్న వ్యక్తులే అక్కడ. ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్ ఇంటి ముందర చూస్తే కొన్ని వందలాది మంది ప్రజలు ఉంటా ఉన్నారు. ఇదే నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ గడ్డ పైన గెలిస్తే రేపు ఇదే విధంగా ఒక 100 మంది వచ్చి ఉండి, తిని, పోయి మాట్లాడేటువంటి అవకాశం ఉంటదా? తప్పకుండా. ఇప్పుడు మీరు చూడండి గెలవకన్నా ముందే ప్రజలు ఇంత అభిమానించి అన్న దగ్గర పనులైతాయి అని నమ్మకంతోటి వస్తుంటే, గెలిచిన తర్వాత ఎందుకవ్వదు? ఎందుకంటే ప్రభుత్వం అన్న చేతిలో ఉంటుంది కాబట్టి, అన్న చెప్పిన ప్రతి ఒక్క పనులు అయితాయి. ఆ నమ్మకంతో ప్రజలొస్తున్నారు తప్ప, ఓన్లీ అన్నకు టికెట్ వచ్చిందని కాదు. టికెట్ రాకన్నా ముందు కూడా మీరు చూసినట్లయితే, ప్రజలు చాలా మంది పేద ప్రజలు అన్న దగ్గరకొచ్చి ఎన్నో పనులు తీసుకొని వెళ్ళినటువంటి దాఖలాలున్నాయి మనకు. హ్మ్. ఏం చెప్తున్నారండి ఈరోజు చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి వాళ్ళ వైఫ్ మాగంటి సునీత గారికి టికెట్ ఇచ్చిన సానుభూతి వర్కౌట్ అయ్యి కూడా బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశం ఏమైనా? ఇక్కడ చూడండి. ఇక్కడ ఓట్ల రాజకీయం ఇది. హ్మ్. సానుభూతి చెల్లదు. ఇప్పుడు మనం సానుభూతికెళ్ళాలి. నిజంగా ఇప్పుడు ఎట్లా అంటే తెలంగాణ ప్రజలకు కొంచెం సానుభూతి అనేది సెంటిమెంట్ అనేది ఉంటుంది. ఓకే. అది ఎక్కడి వరకంటే వాళ్ళకి ఏదైనా కష్టాలుంటే ఆదుకుంటారు. సాయం చేయాలనుకుంటే సాయం చేస్తారు. అక్కడి వరకే. కానీ ఇది ఏట్లేదు ఓట్ల నేపథ్యం ఇక్కడ. ఇక్కడ ఓట్ల రాజకీయం జరుగుతుంది. ఇప్పుడు ప్రజలేందంటే ప్రజలు కూడా అన్ని గ్రహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే రేపటి రోజు మనకు 3 సంవత్సరాలు జరగాల్సిన జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి పనులు జరుగుతాయి. ఇప్పుడు మన సానుభూతికెళ్ళినాం అనుకోండి అక్కడ అభివృద్ధి కుంటుపడిపోతుంది. సో, ఆ విధంగా పబ్లిక్ ఆల్రెడీ మైండ్ సెట్‌లో ఉన్నది. ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి ఏదైతే పార్టీ ప్రభుత్వం ఉందో ఆ పార్టీకి ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సానుభూతి అనేది నడవదు. సానుభూతి పరంగా వాళ్ళకి కావాల్సిన ఆళ్ళ కష్టాలు, సుఖాలు ఉంటే ప్రజలెళ్లి వాళ్ళని ఓదారుస్తారు, ఆదుకుంటారు తప్ప ఇక ఓట్ల రాజకీయానికి వచ్చేటోళ్ళకు ఇక్కడ కేవలం ఓట్ల ద్వారా ప్రభుత్వంలో ఉన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటారు. నవీన్ అన్నని ఎన్నుకుంటారు. అన్న ఒక విధంగా ఈరోజు బీఆర్ఎస్ నుంచి పెద్ద పెద్ద నాయకులంతా వచ్చి గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేస్తా ఉన్నారు గెలిపించుకోవాలని చెప్పేసి. హ్మ్. ఎందుకంటే సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ కదా. హ్మ్. సో ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. నేను అదే అంటున్నాను. 10 సంవత్సరాలు వీళ్ళందరూ ఏడికి పోయిర్రు? హ్మ్.
ఇదే అభివృద్ధి పనులు మాగంటి గోపీనాథ్ వెంబడపడి "అరె! మీరు ఇక్కడ రోడ్లు 10 సంవత్సరాల నుంచి లేవంట. మరి ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ బాలేదంట. మరి ఇక్కడ స్ట్రీట్ లైట్స్ బాలేవంట. మరి ఇక్కడ కమ్యూనిటీ హాల్ లేవంట. నువ్వు చేపి" అని వీళ్ళెందుకు తిరగలేదు? అరే! అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేయని పనులు ఇప్పుడు అపోజిషన్‌లో వచ్చి మేము చేస్తామనంటే ఏడికెళ్ళి చేస్తారు చెప్పండి వాళ్ళు? ఇప్పుడొచ్చి మాకు ఓట్లు కావాలంటే వాళ్ళు ఎట్లా తిరుగుతుర్రు వాళ్ళట? ఎట్లా మన సౌదు తిరగనీకే? 10 సంవత్సరాలు అధికారం పెట్టుకొని చేయని పనులు ఇప్పుడు మేము చేస్తామని తిరుగుతుంటే ప్రజలెవరు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలెవరు నమ్మరు. ఎలా ఉంది బీజేపీ క్యాండిడేట్ ఎవరైతే అభ్యర్థి ఇక్కడ ఉన్నారో ఏమైనా ఐడియా ఉందా? పేరేమైనా ఐడియా ఉందా? ఇప్పుడు నేనేమంటానంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే. మనము వాళ్ళకు విడదీసి వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ఇక్కడ ఏం లేదు. బీజేపీ, బీఆర్ఎస్ దొందే. వాళ్ళు ఢిల్లీలో దోస్తీ పెడతారు. గల్లీలో కుస్తీ పడతారు. అది కుస్తీ కూడా కేవలం నామమాత్రంకే పెడతారు గానీ, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే క్యాండిడేట్ ఎందుకు లాస్ట్‌గా డిక్లేర్ చేసిండ్రు చెప్పండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ముందే క్యాండిడేట్ డిక్లేర్ చేసారు. వీళ్ళు లాస్ట్ మొమెంట్‌కి ఎందుకు డిక్లేర్ చేసారు? అంటే ఇక్కడ ఆల్రెడీ టీఆర్ఎస్ కొంచెం వేవ్ పెంచాలి అనే ఉద్దేశంతో వాళ్ళు బీజేపీ క్యాండిడేట్ లాస్ట్‌లో పెట్టి వాళ్ళు ఇక్కడ బీజేపీ ఇది చెల్లదన్న, బీజేపీకి వాళ్ళు ఓట్లెయ్యరు. అందుకనేసి బీఆర్ఎస్‌కి మనము సపోర్ట్ ఇస్తే బీఆర్ఎస్ ఏమో గెలుస్తదేమో అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళు గెలుపు కోసం వాళ్ళు క్యాండిడేట్ పెట్టలేదిక్కడ. ఓకే. అంటే ఏదో నామమాత్రానికి పెట్టాలి కాబట్టి పెట్టారు అంతే. దట్స్ ఇట్. అంతే. కేవలం నామమాత్రంగా పెట్టిర్రు గానీ వాళ్ళు పోటీ కోసం పెట్టలేదు. మనం ఇప్పటికీ 42% రిజర్వేషన్ మనకు కావాలని మనం కొట్లాడుతుంటే ఈ రోజు ఈ బై ఎలక్షన్ లో హ్మ్. అట్లీస్ట్ ఒక కాంగ్రెస్ పార్టీ నుంచే బీసీ ఎన్నికడం జరిగింది. అటు బీజేపీ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి కావచ్చు, ఎటువంటి విధంగా బీసీలకు టికెట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఆ విధంగా చూసుకున్నా కూడా ఈ రోజు ఇక్కడ బీసీ ఓట్లు ఎక్కువ. యెస్. అది వాళ్ళకి ఐడియా లేదంటారా? ఈ విషయంగా ఏం చెప్తారు? ఇప్పుడు నేను ప్రజలకు మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు బీసీ 42 రిజర్వేషన్‌కి మేము కొట్లాడతాం అంటుర్రు. మరి మీరెందుకు బీసీ క్యాండిడేట్ పెట్టలేదు? ఇప్పుడు ఇందులో తెలుస్తుందా మీ చిత్తశుద్ధి ఏంటిదో? వీళ్ళు 42% రిజర్వేషన్ కోసం వీళ్ళు సపోర్ట్ చేస్తలేరు. వీళ్ళు ఓన్లీ టీవీలల్ల మాట్లాడుతుర్రు. అంటే పబ్లిక్‌కి మేము సపోర్ట్ చేస్తున్నాం బీసీ రిజర్వేషన్ అని మాట్లాడుతుర్రు తప్ప వాస్తవ రూపాల్లో చూస్తే బీసీ క్యాండిడేట్‌కి వీళ్ళు టికెట్ ఇవ్వలేదు. టికెట్ ఇవ్వకపోవడం మనకు తెలిసిపోతుంది. అంటే వీళ్ళు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారని మనకు తెలిసిపోతుంది అంతే. ఏ డివిజన్ కింద వస్తారు? మాది రహమత్ నగర్ డివిజన్ కిందకి వస్తుంది. రెవెన్యూ 10 ఇయర్స్ నుంచి అభివృద్ధి ఏముంది? రోడ్లు ఎట్లున్నాయి? డ్రైనేజ్ ఎట్లుంది? స్ట్రీట్ లైటింగ్ ఎట్లా ఉంది అంటే ఏం చెప్తారు? నేను అదే చెప్పాను. ఇంతకుముందు కూడా చెప్పాను. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎక్కడ కూడా కొత్త రోడ్లు అవ్వలేదు. కొత్త డ్రైనేజ్ కలెక్షన్స్ సిస్టమ్స్ అవ్వలేదు. ఎక్కడ స్ట్రీట్ లైట్స్ అవ్వలేదు. ఎక్కడ కమ్యూనిటీ హాల్స్ అవ్వలేదు. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి పని జరిగిందో అది అక్కడి వరకే ఉంది. ఇప్పుడు మళ్ళా కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకే అభివృద్ధి పనులు చేసింది తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు అనేది జరగలేదు. రైట్. మీరు నవీన్ యాదవ్ గెలవబోతున్నట్టయితే జూబ్లీ హిల్స్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఎంత మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం? డెఫినెట్లీ నవీన్ అన్న గెలుస్తారు. నవీన్ అన్న గెలిచిండంటే చాలా అభివృద్ధి పనులు ఇంకా ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఆల్రెడీ పనులు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా కూడా పెండింగ్ పనులు ఉన్నాయి. అన్నీ ఫుల్‌ఫిల్ చేస్తారు. అండ్ నవీన్ అన్న మెజారిటీ వచ్చేసి మేము 1,00,000 కంటే తగ్గకుండా చూసుకుంటామని మా భరోసా.